హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. అద్భుతమైన 3 ఎకరాలలో మనకి ఓఆర్ఆర్ దగ్గరనే మనకి పక్కకే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎక్కడ ఉంది, ఏంటిది, ఇవన్నీ విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేశాను. చాలా సూపర్ గా ఉంటుంది. మొత్తం కూడా పక్కన హెచ్ఎండిఏ వెంచర్ అండి. ఈ మొత్తం ఆనుకొని కూడా హెచ్ఎండిఏ వెంచర్ కూడా ఉన్నది. ఇది మొత్తం 3 ఎకరాల స్థలంలో ప్లాట్లు అనేది డివైడ్ చేస్తూ ఉన్నారు. మనతోటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. తనతోటి మిగతా విషయాలు అంటే కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు. తనతోటి మిగతా విషయాలు మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాము. అసలు ఈ ప్రాజెక్ట్ కి ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయి, లోన్ ఎంత వరకు వస్తుంది, ఇవన్నీ కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. వీడియో స్కిప్ కాకండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం 3 ఎకరాలు ఉంది సార్. ఈ 3 ఎకరాలు అనుకొని ఇంకొక 16 ఎకరాలు మనకి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ చేస్తున్నాం మనం. ప్రజెంట్ వచ్చేసి ఈ 3 ఎకరాల హెచ్ఎండిఏ విత్ రెరాతో మనకి అప్రూవల్స్ ఉన్నాయి. ఇప్పుడు యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కస్టమర్ కోరుకునే విధంగా హెచ్ఎండిఏ నామ్స్ లో మనకి 30 ఫీట్ రోడ్స్ వస్తాయి కామన్ గా. దాంతో పాటు మనం ఇక్కడ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే, నా దగ్గర మాస్టర్ లింక్ డాక్యుమెంట్ ఫైల్ ఇస్తున్నామండి. దీంట్లో సేల్ లీడ్ తో పాటు లింక్ డాక్యుమెంట్ కిట్ ఉంటుంది, అదేవిధంగా లీగల్ ఒపీనియన్ ఉంటుంది, మరి మ్యూటేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. కంప్లీట్ వచ్చేసి లీగల్ డాక్యుమెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అన్ని అప్రూవల్స్ తో ఇమీడియట్ గా వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి హైవే నుంచి జస్ట్ 2 నిమిషాల్లో మనకి ప్రాజెక్ట్ లోకి రావచ్చు. అదేవిధంగా మన ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో టూరిజం హబ్ కూడా డెవలప్ చేయబోతున్నారు. సో కాబట్టి మంచి లొకేషన్, ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేస్తే మాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇది కేవలం ఫ్లాట్స్ ప్రాజెక్ట్ కాదు. హైదరాబాద్ లో సేఫ్ అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండోరా ప్రాజెక్ట్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తున్న హెచ్ఎండిఏ ఓపెన్ గార్డెన్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ లోని కంది ఏరియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రోత్ కారిడార్ లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఇది లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇచ్చే లొకేషన్ అండి. లొకేషన్ హైలైట్స్ చూస్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 3 నుంచి కేవలం 10 నిమిషాలు, ఐఐటి కాడికి రావడానికి ఇంకా 3 నిమిషాల ముందే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. గీతం యూనివర్సిటీ నుంచి 6 నిమిషాలు, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 25 నిమిషాలు, కోకాపేట్ ఎస్ఈజెడ్ నియోపోలిస్ నుంచి 17 నిమిషాలు, ప్రపోజ్డ్ ట్రిపుల్ నుంచి 40 నిమిషాలు, శంకర్పల్లి రైల్వే హబ్ నుంచి 20 నిమిషాలు డ్రైవ్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ముంబై నేషనల్ హైవే కు ఫేసింగ్ గా ఉన్న ప్రైమ్ గార్డెడ్ కమ్యూనిటీ. చుట్టుపక్కల చూస్తే ఇప్పటికే హైదరాబాద్ లో పేరున్న ప్రీమియం డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంకుర లగ్జరీ విలాస్, వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్, మీనాక్షి గ్రూప్ డెవలప్మెంట్స్, అపర్ణ గ్రూప్ ప్రతిపాదించిన 650 ఎకరాల ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, సండే మార్నింగ్ విల్లాస్, మై హోమ్ గ్రూప్ ప్రాజెక్ట్స్ పక్కనే ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ కోణంలో చూస్తే హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే మీద ఉండటం, ఏడాదికి పెరుగుతున్న రియల్ ఎస్టేట్ విలువలు, ఎన్ఆర్ఐలు మరియు ప్రీమియం బయర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్, సేఫ్ మరియు ఫ్యూచర్ ప్రూఫ్ గేటెడ్ కమ్యూనిటీ ఎన్విరాన్మెంట్ ఈ ప్రాజెక్ట్ ని మరింత స్ట్రాంగ్ చేస్తాయి. ప్రస్తుతం లిమిటెడ్ ప్రీమియం ఫ్లాట్స్ తో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయండి. ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయొద్దు, పూర్తి వీడియో చూద్దాం. ప్రాజెక్ట్ చైర్మన్ గారు అనేది మనతోటి ఉన్నారు. ఈ 3 ఎకరాల స్థలానికి తనే అండి మొత్తం కూడా ఓనరు. మీకు మధ్యవర్తులు ఎవరు ఉండరు, మధ్యలో బ్రోకర్ చార్జెస్ కూడా ఉన్నాయి. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ గారి నెంబర్ ఉంటుంది. మీరు ఓనర్ గారికి కాల్ చేయండి. తనేనండి ఓనర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇది ఎన్ని ఎకరాలు ఉంది సార్? ఈ ప్రాజెక్ట్ మొత్తం 3 ఎకరాలు ఉంది సార్. ఈ 3 ఎకరాలు అనుకొని ఇంకొక 16 ఎకరాలు మనకి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ చేస్తున్నాం మనం. ప్రజెంట్ వచ్చేసి ఈ 3 ఎకరాల హెచ్ఎండిఏ విత్ రెరాతో మనకి అప్రూవల్స్ ఉన్నాయి సార్. అన్ని అంటే హెచ్ఎండిఏ అంటే మీకు అంటే రోడ్స్ ఎలా వస్తాయి, అండ్ మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అదే విధంగా మనకి వాటర్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కస్టమర్ కోరుకునే విధంగా హెచ్ఎండిఏ నామ్స్ లో మనకి 30 ఫీట్ రోడ్స్ వస్తాయి కామన్ గా. దాంతో పాటు మనకి 60 ఫీట్ రోడ్ ఉంది ప్రాజెక్ట్ లో. అదేవిధంగా మనం క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, దాంట్లో బ్యాంకెట్ హాల్స్ చేస్తున్నాము. అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాకి కూడా మనం ల్యాండ్ వదిలేస్తున్నాము. పార్క్స్ మొత్తం డెవలప్ చేస్తున్నాం మనము, ల్యాండ్స్కేప్ డెవలపింగ్ చేస్తున్నాము. అంతా కూడా ఆల్రెడీ డెవలప్ చేసి ఉన్నాయి మనకి సరౌండింగ్ ప్రాజెక్ట్స్ లో మొత్తం. దానికి కంటిన్యూషన్ గా కూడా మనం హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్ చేస్తున్నాం సార్. ఏ ప్లాట్ సైజెస్ ఏమి ఉంటాయి సార్? అంటే ఎన్ని గజాలలో నుంచి స్టార్ట్ అవుతాయి సార్ మీ దగ్గర? ప్లాట్ సైజెస్ వచ్చేసి మినిమం 198 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి సార్. మనకి పెద్ద మొత్తంలో కావాలన్నా కానీ కస్టమైజ్ లో మనం అటాచ్మెంట్ చేసి ఇస్తాము. మాక్సిమం సింగిల్ ప్లాట్ 350 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉంది మన దగ్గర. అంటే మనకి ఫేసింగ్ అంటే ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ ఫేసింగ్ అనేది పర్టికులర్ గా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఏ ఫేసింగ్స్ ఉంటాయి సార్? జనరల్ గా నార్త్ ఫేసింగ్ ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, వెస్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే సార్, మెయిన్ ఈ 3 ఎకర్స్ ప్రాజెక్ట్ లో కూడా
60 ఫీట్ రోడ్ అనేది ఉంది. దీంతో పాటు దీని పక్కన మంచిగా ల్యాండ్స్కేప్స్ కూడా డెవలప్ చేసి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి అనుగుణంగా మనం దీన్ని డెవలప్ చేస్తున్నాము. కాబట్టి ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సార్ దీనికి ఏమైనా లోన్ వస్తుందా? లోన్ వచ్చేసి మనకి 70% అప్రూవల్ ఉంది సార్. కొద్దిగా సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే 80% వరకు కూడా ఇస్తున్నారు. సూపర్, 80% వరకు వస్తుంది, లోన్ వస్తుంది. అన్ని బాగున్నాయి. మరి మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఉపయోగకరంగా ఉన్న ధర కూడా పెడితే బాగుంటుందండి. అంటే ఇక్కడ ఏ ధర పలుకుతుంది? మీరు మన ప్రాజెక్ట్ కి ఏమైనా తక్కువ చేసి ఇస్తున్నారా? అంటే ఈ ధర అనేది మనం ఫిక్స్ చేసుకున్నారా సార్? ఏం సార్, అంటే మీరే ఓనర్ కాబట్టి ఖచ్చితంగా మేము అడగాల్సిన క్వశ్చన్ అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు వెరీ రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి ఒకటి అనౌన్స్ చేశారండి. ఔటర్ రింగ్ రోడ్ వరకు GHMC వచ్చేసి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఎవరన్నా ఒక సామాన్యులు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, విల్లా తీసుకోవాలన్నా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలన్నా కానీ వాళ్ళ డెస్టినేషన్ వచ్చేసి బై డిఫాల్ట్గా ఔటర్ రింగ్ రోడ్ వస్తున్నారండి. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ చూస్తున్నారో రాబోయే 10 years తర్వాత ఇదే ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ బయట కనిపిస్తుంది మీకు. ఈ హైదరాబాద్ మధ్యలో రాబోయే సంవత్సరాల్లో మనం చూడబోతున్నాం. ఇటువంటి డెస్టినేషన్లో ఇక్కడ ఎస్పెషల్లీ ముంబై హైవే అనేది బాగా ర్యాపిడ్గా డెవలప్మెంట్ అయిందండి. ఈ ముంబై హైవేలో మనకి ఎగ్జిట్ నెంబర్ 3 దిగగానే ఇస్నాపూర్ అనుకొని మన ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇస్నాపూర్ దాటగానే హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ఏరియాలో మనకి సరౌండింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి 60,000, 70,000, 45,000 అలా ఉన్నాయండి. అదేవిధంగా దీని ప్రాజెక్టు చుట్టూ కూడా మనకి ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఫేమస్ బ్రాండ్స్ అన్ని కూడా అపర్ణ, నెక్స్ట్ అంకురా గ్రూప్, ఇంకార్ గ్రూప్ వాళ్ళు, అదేవిధంగా మై హోమ్ ప్రాజెక్ట్ వాళ్ళు, NCC వాళ్ళు, ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్ దాటి ఒక 20 kilometers దూరంలో ఎస్పెషల్లీ అపోలో వాళ్ళు కూడా డెవలప్ చేస్తున్నారండి. ఈ సరౌండింగ్ ప్రాజెక్ట్స్ అన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్ కస్టమర్స్కి 30% డిస్కౌంట్తో మనం వచ్చేసి ప్లాట్ ఇస్తున్నామండి. అది కూడా స్పాట్ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా కొద్దిగా వేరే స్పెషల్ ఇస్తున్నాము. దాంతోపాటు మనం ఇక్కడ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే నా దగ్గర మాస్టర్ లింక్ డాక్యుమెంట్ ఫైల్ ఇస్తున్నామండి. దీంట్లో సేల్ లీడ్తో పాటు లింక్ డాక్యుమెంట్ కిట్ ఉంటుంది, అదేవిధంగా లీగల్ ఒపీనియన్ ఉంటుంది, మరి మ్యూటేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. కంప్లీట్ వచ్చేసి లీగల్ డాక్యుమెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అన్ని అప్రూవల్స్తో ఇమీడియట్గా వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా అందుబాటులో ఉంది. ఇది ధర చెప్పలేదు సార్? ధర వచ్చేసి దీంట్లో మనకి 32,500 మనం కోట్ చేస్తున్నామండి. స్పాట్ పేమెంట్ చేసే దాన్ని బట్టి కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది మనకి. ఓకే సార్. అది సరౌండింగ్ వచ్చేసి 45,000 అలా ఉన్నాయండి కాస్ట్. దాన్ని బేస్ చేసుకొని మనం 30% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎంత ఉంటుంది సార్? ఎగ్జిట్ నెంబర్ 3 సార్, ముంబై హైవే. ఎగ్జిట్ నెంబర్ 3 ముంబై హైవే. ఇది మొత్తం దేని కిందకి వస్తుంది? అంటే ఏరియా ఇది కంది కిందకి వస్తుంది సార్. వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే కౌలంపేట. మనకి ఫస్ట్ రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజ్ చేసినప్పుడు ఈ కౌలంపేట మీద నుంచి అన్నారు, తర్వాత పెద్దాపూర్కి మార్చారు. మనకి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 10 నిమిషాల డ్రైవ్ అండి ఇది. సార్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన రోడ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? ఎంతసేపట్లో మెయిన్ రోడ్ నుంచి వచ్చేయచ్చండి? మన ప్రాజెక్టు స్టార్టింగ్ లో మనకి 150 feet రోడ్ ప్రపోజ్ చేశారు సార్. ఈ 150 feet రోడ్ అనేది మనకి నాందేడ్ హైవేకి కనెక్షన్ ఉంది. అదే విధంగా ప్రాజెక్ట్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ కలుస్తుందండి. అంటే జస్ట్ ఔటర్ హైవే నుంచి జస్ట్ 2 నిమిషాల్లో మనకి ప్రాజెక్ట్లోకి రావచ్చు. అదే విధంగా మన ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో టూరిజం హబ్ కూడా డెవలప్ చేయబోతున్నారు. సో కాబట్టి మంచి లొకేషన్, ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. వెంటనే హౌస్ కావాలి, ₹1 కోటి లోపు మనకి విల్లా కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇమీడియట్ డెస్టినేషన్ ల్యాండోరా ప్రాజెక్ట్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇంకేమైనా హైలైట్స్ ఉన్నాయా సార్? పక్కన ఏమైనా మనకి సంబంధించిన హైలైట్స్ ఏమైనా దీనికి? అంటే కస్టమర్ అనుకుంటారు కదా ఇక్కడ ఏమైనా ఇంకా డెవలప్మెంట్ అంటే ఫ్యూచర్ లో మీ దగ్గర పెట్టుబడి పెట్టడానికి అంటే ఈ ప్రాజెక్ట్ పక్కనే ఇంకా ఇవి వస్తున్నాయి అంటే ఉంటాయి కదా సార్? మీ అందరికీ తెలిసిన విషయమే సార్. ఇప్పుడు కంది IIT చుట్టుపక్కల అంటే బాగా డెవలప్మెంటింగ్ ఉన్న జోను. ఈ కంది IITకి మనం ముందర ఒక 5 minutes దూరంలో మనం ఉన్నాము. అదేవిధంగా మన దగ్గర నుంచి 150 feet రోడ్ వస్తే గీతం యూనివర్సిటీకి జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాల్లో వెళ్ళొచ్చు. ఈ బానూరు దగ్గర మొట్టమొదటిసారిగా డూన్ ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుందండి. మీకు ఐడియా ఉంటుంది, రాజీవ్ గాంధీ గారు చదివిన స్కూలు మన హైదరాబాద్లో ఆ బానూరుకి దగ్గరలో వస్తుంది. ఈ 150 feet రోడ్ కంప్లీట్ అయిపోతే జస్ట్ 10 minutes డ్రైవ్లో మనం డూన్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా అందరి సెలబ్రిటీ విల్లా ఫామ్ హౌసెస్కి ఎటు వెళ్ళాలన్నా కానీ మనది స్టార్టింగ్ జోన్ అనమాట, మన దగ్గర నుంచే వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మనతోటి ప్లాట్లు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మనతోటి ఉన్నారు, తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి. మెయిన్ గా ఏంటంటే రోడ్ కనెక్టివిటీ బాగుందండి. దీనికి కంది IIT దగ్గరలో ఉంది, ముంబై హైవే రోడ్ దగ్గరలో ఉంది, ఇటు యూనివర్సిటీస్ ఉన్నాయి. పైగా చుట్టుపక్కల ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా మాకు అరౌండ్ 4 crores to 3.5 crores కంటే తక్కువ ఎక్కడ విల్లా లేదండి. ఇక్కడ మనకి 1.2, 1.3 crores వరకు మనకి విల్లా వస్తుందని చెప్పారు సార్ వీళ్ళు. బికాస్ ఆఫ్ దిస్ అఫోర్డబుల్ కాస్ట్ ఐ హావ్ డిసైడెడ్ టు టేక్ ద villa in this location. Initial customers actually ఇక్కడ నేను. So I think that this is the best
investment for me for the future because of the Kandi IIT and other universities nearby. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ప్రాజెక్ట్ మొత్తం కూడా 3 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అండి. దాని పక్కనే మనకి 19 ఎకరాలు కూడా ఉన్నది. దీనికి సంబంధించిన ఓనర్ గారు మనతోటి ఆల్రెడీ చైర్మన్ గారు మనతోటి మాట్లాడారు. మనకి త్వరగా రండి, ఆలస్యం చేయకండి. మనకి పక్కకే ఓఆర్ఆర్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా నియర్ బైగా అయితే ఉండడం అయితే జరిగిందండి. ఈ ప్రాజెక్టు మొత్తం ఎక్కడుంది ఏంటిది ఇవన్నీ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు కదా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ ఉండింది. ఇక్కడ ఇప్పుడున్న ఈ ఏరియాలో మనకి గజం వచ్చేసి 45,000 నుంచి 55,000 పైగానే పలుకుతుంది. అంటే మంచి మంచి ఇక్కడ సెలబ్రిటీస్ విల్లాస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పక్కనే కట్టుకోవడం అయితే జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో మనం ప్లాట్ తీసుకుంటే కేవలం 32,000 రూపాయలకే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. చెప్పారు కదా ఆల్రెడీ సార్ కూడా మనకి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో అండి. ఆల్రెడీ సేల్ కూడా అయిపోయాయి. మనకి లాంచ్ అయిన ఒక 1 వీక్ లోపలనే ఆల్మోస్ట్ 10-15 ప్లాట్లు అయితే సేల్ కూడా అయిపోయాయండి. మనం తనతో కూడా మాట్లాడించాం, ప్లాట్ కొనే వాళ్ళతో కూడా. ఆలస్యం చేయకండి, స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ గారి నెంబర్ ఉంటుంది, తనకైతే కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.